ఇంట్లో పిండేమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా దోసలు చేయాలనుకుంటే, ఒక్క చుక్క నూనె వేయకుండా దూదిలాంటి మెత్తటి స్పాంజి దోసలు ఇలా ఓసారి ట్రై చేయండి. పల్లీ చట్నీ గానీ, లేదా కొంచెం కారంగా టమాటా చట్నీ గానీ చేసుకొని తింటే అద్దిరిపోతాయండి. మరి ఇప్పుడు ఈ దోసలు వేసుకోవటం కోసం గిన్నెలోకి 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే కప్పుతో 1/4 కప్పు అటుకులు, అరకప్పు పుల్లటి పెరుగు, అలాగే 1 కప్పు వాటర్ని పోసుకొని 1 స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానిన తర్వాత చూసామంటే రవ్వ, అటుకులు, ఈ పెరుగు నీళ్ళని అంతా కూడా పీల్చుకొని గట్టిగా అయ్యిద్ది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూను వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పెనం బాగా వేడైన తర్వాతే ఒక గరిటెడు ఈ పిండిని వేసుకొని కొద్దిగా పలచగా రుద్దుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక సైడు ఇలాగ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి.